ఉన్నటువంటి క్రైస్తవులు అనేక రీతులుగా ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నారు, కుటుంబాల్లో ప్రార్థన చేస్తుంటున్నారు. కానీ ప్రార్థనకు జవాబులు రాలేకుండా ఇబ్బంది పడుతున్నారు. దానికి గల కారణాలు మనం చూసినట్లయితే, పొందగోరాలని ప్రయాసపడి పరిగెత్తే వారి వలన కాదు, కానీ కరుణించు దేవుని వలనే అవుతుంది అన్నాడు. కనుక ఒక సమస్య విషయంలో ఒక కోరిక తీరాలి అంటే, మన సమస్య నుండి విడుదల పొందాలి అనుకుంటే, నీవు కోరుకున్నవి నీ జీవితంలో నెరవేరాలి అని అనుకుంటే దానికి దేవుడు కరుణించాలి. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతను ఎంతో చక్కగా చదువుకున్నాడు, మరియు అదేవిధంగా చక్కగా చదువుకొని 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చేశాడు. మరియు ఉద్యోగ ప్రయత్నాలు చేసే సమయాల్లో కూడా ఎన్నో విధాలుగా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడినా తనకు ఉద్యోగాలు రాకుండా ఎంతో బాధపడ్డాడు. మరియు అదేవిధంగా పొందాలని వచ్చాడు, గవర్నమెంట్ జాబ్ కోసం పొందాలని ప్రయాసపడి పరిగెత్తాడు. ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్ళాడు, గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసినాడు, కోచింగ్లకు వెళ్ళాడు, ఎంతో రాత్రింబగళ్ళు చదివాడు. కానీ అనేక సార్లు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఉద్యోగాన్ని పొందుకోలేకుండా బాధపడ్డాడు. తన వల్ల ఏమీ కాలేదు. ఆ సమయంలో దేవుని వాక్యం విని ఏం చేశాడంటే, ఇంకా నా వల్ల కాదు, దేవుడు కరుణించాలని ఏం చేశాడంటే ప్రార్థనలో గడిపాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మరి అదేవిధంగా ప్రార్థనలో అడగడం మొదలుపెట్టాడు. వెతుకుతూ వచ్చాడు, తడుతూ వచ్చినాడు. ఉపవాసం ఉండి విసుగకుండా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తూ వచ్చినాడో, ఓ పక్కన కోచింగ్ చేసుకుంటూ చక్కగా చదువుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేసే సమయంలో దేవుని మహాప్రేమ, ఆయన కరుణ ఆయన మీదకి వచ్చి, దయ జాలి వచ్చి, జాబ్ విషయంలో దేవుడు కనికరించి చక్కటి జాబును ఆ వ్యక్తికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళడానికి బెంగళూరులో దేవుడు చక్కటి కృప అనుగ్రహించాడు. ఎందువల్లంటే ఈ వీడియో చూసేటువంటి నీ యొక్క జీవితాల్లో కూడా చదివి ఉండొచ్చు, నీకు టాలెంట్లు ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, వాక్చాతుర్యం ఉండొచ్చు, నీకు డబ్బులు ఉండొచ్చు. కానీ నీవు పొందాలని ప్రయాసపడి పరిగెత్తే నీ వల్ల ఏమీ కాదు, కానీ దేవుడు కరుణించాలి. ఆమేన్.